ఒక కిలో కట్ అవుతుందా క్వింటాల్కు? కట్ అవుతుందా కన్నా? ఇక్కడ కూడా కట్ కాదు. కట్ అయితే మరి చెప్పండి, కట్ కాకపోతే కట్ అవుతుందని చెప్పండి. కట్ అవుతుందా ఏనా? ఒక కిలో కట్ అవుతుందా? సంచి మీద మన కట్ అవుతుందా? కట్ అవుతుంది. సూచనలు కూడా ఇస్తా ఉన్నాం. మరి అన్నగారిని కూడంగానే చేసిండు. ఇట్లా ఎన్నో పనులు, ఎన్నో రకాల పనులు చేయించుకున్నాం. ఇలా దానికి సంబంధించినటువంటి జాగా మనకు ఐకేపీకి జాగా లేదు. చెప్పిన నేను అన్నకు చెప్పగానే అన్న ఏం చేసిండు? అమ్మా వినండి, ఒక్క నిమిషం వినండి. అన్న ఈ రకంగా మనం చూసుకుంటా పోతే ఆ ల్యాండ్ ఉన్నది, ఐకేపీ ల్యాండ్ ఉన్నది. ఐకేపీ ల్యాండ్ లో మరి మనం ఓట్లు పోసుకుంటున్నాం, పుణ్యానికి ఏం పోసుకుంటే మహిళా సంఘాలు ఇక్కడనే ఉన్నారు. 10,000 రూపాయలు ఇస్తా ఉన్నాం. ఇస్తున్నామా కాదా? సంవత్సరంలో కారుకు 10,000 రూపాయలు ఇచ్చిండ్రు మెయింటైన్ చేసిన వాళ్ళు. మరి ఈరోజు మేము 5 సంవత్సరాలకు ఈ 5 సంవత్సరాలు ఫ్రీగా ఇస్తా అంటున్నారు. మరి ఈ రోజు ఫ్రీగా ఇచ్చిండ్రా? ఇవ్వలేదు కదా ఫ్రీగా. మరి ఈరోజు నేను అన్నగారితో చెప్పగానే ఇమ్మీడియట్ కలెక్టర్కి చెప్పిండు. కలెక్టర్కి చెప్పగానే కలెక్టరు ఖచ్చితంగా 10 ఎకరాల జాగా అడిగినాం. అన్న నన్ను కలెక్టర్ దగ్గర పోమనే కలెక్టర్ దగ్గర పోయినా కలెక్టర్ గారు చెప్పిండు 10 ఎకరాల జాగీయమని చెప్పినాం. కలెక్టర్ గారు చెప్పిండు ఎంఆర్ఓ గారికి 5 ఎకరాల జాగీయమన్నారు. దేనికోసం? వడ్ల కొనుగోలు కేంద్రం కోసం. 5 ఎకరాల జాగీయమన్నారు. 5 ఎకరాల జాగా కేటాయించిన ఎంఆర్ఓ గారు అన్న ప్రశాంత్ అన్న చెప్పగానే ఒక మాట చెప్పగానే 5 ఎకరాల జాగా కేటాయించింది. 5 ఎకరాల జాగా వెంచర్ లో గవర్నమెంట్ సీలింగ్ సిలిండర్ లో ఉన్నది. ఆ సీలింగ్ సిలిండర్ ఉన్నటువంటి 5 ఎకరాల జాగా వచ్చే సంవత్సరం వచ్చే కారు పంట, వచ్చే కారు వడ్లు అదే కేంద్రంలో అక్కడ 5 ఎకరాలలో మనం సాఫ్ చేసుకుని 5 ఎకరాల కేంద్రం మన వడ్ల కేంద్రం కొనుగోలు కేంద్రం అక్కడ పెట్టుకుంటామని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. అన్నగారు నిన్న ఎంఆర్ఓ గారు చెప్పగానే ఎంఆర్ఓ గారు చెప్పిండ్రు, ఎంఆర్ఓ గారు ఇచ్చిండ్రు. ఇప్పుడు అన్నగారి చేతుల నుంచి దీన్ని మనం తీసుకుంటాం. 5 ఎకరాలు చేసిండ్రు. నేను అన్నగారిని కూడా ఒకటే రిక్వెస్ట్ చేస్తా ఉన్నా, మేము గెలిపించుకుంటాం అన్న. ఖచ్చితంగా మేము కాంగ్రెస్ అభ్యర్థి గెలిపించుకొని వస్తాం. గెలిపించుకొని రాగానే అక్కడ మాకు వడ్ల కొనుగోలు కేంద్రానికి ఒక 2 భవనాలు, ఎందుకంటే ఎండొచ్చే వానొచ్చే బాడిదలు వేసుకోవడానికి ఒక 2 భవనాలు కట్టించేటువంటి ఆలోచన చేసి ఖచ్చితంగా కట్టిందని చెప్పి ఈ సందర్భంగా అన్న నేను రిక్వెస్ట్ చేస్తా ఉన్నా. ఇట్లా చెప్పుకుంటా పోతే ఎన్నో ఉన్నాయి. ఇవాళ అభ్యర్థి మరి లలిత అనేటువంటి అభ్యర్థి స్థానిక అభ్యర్థి, స్థానికంగా ఉంటది, ఇక్కడనే ఉంటది, ఊర్లోనే ఉంటది, మీ ముందే ఉంటది. రేపు పొద్దుగల ఎలాంటి సమస్య వచ్చినా, ఏ సమస్య వచ్చినా మేము ముందుండి పరిష్కరిస్తామని చెప్పి మీకు మాటిస్తా ఉన్నాం. మేము ముందుండి పరిష్కరిస్తాం ఖచ్చితంగా. ఇలా రాజేశ్వరు ఉన్నాడు, రాజేశ్వరు రేపు పొద్దుగల అరే బాబు చెత్తబండి రాలేదురా నాయన అంటే చెత్తబండి తీసుకొని పోతాడు. అరే బాలరాజు రాలేదు, నీళ్లు పెట్టడానికి ఎవరు లేడంటే నీళ్లు పెట్టేటువంటి అవకాశం ఉంటది. మరి ఇలా మనం ఎవరిని నమ్మి ఓటేయాలనేటువంటిది ఒక్కసారి మీరు ఆలోచన చేసుకొని ఓటేయాలని చెప్పి నేను మీ అందరిని కూడా మనస్ఫూర్తిగా సవినయంగా చేతులు జోడించి పాదాభివందనం చేసి నేను మీకు కోరుకుంటా ఉన్నా. మరి మన అభ్యర్థి కత్తెర గుర్తు మీద ఓటేసి చేయాలి. ఇంకొక చిన్న రిక్వెస్ట్ కూడా, ఇలా మన రెడ్డి సంఘం ఉన్నది అన్న రాగానే అడిగిండు, ఇది ఏందని అడిగిండు. అన్న రెడ్డి సంఘం ఉన్నది అన్న, మరి కట్టి 8 సంవత్సరాలు అయింది, కొంచెం దాన్ని కూడా ఏదైనా మీరు ఫండింగ్ శాంక్షన్ చేపిస్తే అది కూడా పూర్తి అవుతుందని చెప్పి ఇలాగనే అన్న నన్ను ఎంతో పిలిచి అడిగిండు. చెప్పిన అది కూడా అన్నను అది కంప్లీట్ చేయించే ప్రయత్నం చేయాలని చెప్పిన. మనకు ఒకటే ప్రభుత్వం రాగానే ఖచ్చితంగా వచ్చింది ప్రభుత్వం. వచ్చిన ప్రభుత్వంలో మనం రేపు పొద్దుగాల సర్పంచ్ అభ్యర్థిని గెలిపించుకుంటే ఒకటి అన్ని పనులు చేయించుకుంటూ పోయేటువంటి పూచి మాది. ఖచ్చితంగా ముందు నుండి చేస్తాం. ఇలా లలితను మరి భారీ మెజార్టీతో గెలిపించాల్సిన అవసరం మీ అందరికి ఉన్నది. గెలిపిద్దామా? కత్తెర గుర్తుకే. ఇప్పుడు మన అభ్యర్థి లలిత గారిని మాట్లాడాల్సింది కోరుతాం.